ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను కోటలో ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ప్రతి ఇంటి గడపకు ఆడపిల్లని తీసుకెళ్లి ఆటలు ఇచ్చి అమ్మ మళ్ళీ మేమందరం కూడా అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో కిందసారి ఎలాగ మేము అంతా చేసామో అదే విధంగా మంచి మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. అదే విధంగా అందరికీ కూడా ప్రతి ఇంట కూడా జగనన్న సంక్షేమ పథకాలు పెన్షన్ అన్ని కూడా ప్రతి ఇంట అందరూ కూడా చాలా హ్యాపీగా అమ్మ జగనన్న మాకు ఎంతో సాయం చేశాడు, మళ్ళీ మేము జగనన్నే కోరుకుంటున్నాం, మళ్ళీ మాకు జగనన్నే కావాలి, ఆయన సీఎం చేసుకుంటాం, అదే విధంగా అదీప్ రాజు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటాం, మళ్ళీ ఎంపీగా బూడి ముచ్చల్లాడు గారిని కూడా మనం ఇక్కడ ఎంపీగా మళ్ళీ మేము మంచి మెజార్టీగా గెలిపిస్తామమ్మా అని చెప్పేసి అందరూ కూడా నాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు గత మా కార్యకర్తలు అందరూ కూడా అదే ఉత్సాహంతో అప్పుడు ఎలా చేశారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మళ్ళీ అందరూ కూడా నాకు మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మనం అదీప్ రాజు గారిని మంచి మెజార్టీగా గెలిపించుకున్నాం అని చెప్పేసి ఇక్కడ చిన్న చిన్న మేజర్ ఇష్యూస్ చాలా ట్రైన్స్ అవనియండి, అలా చిన్న కొన్ని పెన్షన్స్ అవి చిన్న చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అవి కూడా మేము అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కంపల్సరిగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక కంపల్సరిగా అన్ని చేసుకుందాం అని చెప్పేసి అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కోటనరు ప్రజలందరినీ కూడా నేను ఒకే కోరుకుంటున్నాను, మళ్ళీ మనం అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించుకుంటే మనం అన్ని కూడా చిన్న ఇష్యూస్ ఏమి ఉన్నాయి అన్ని కూడా మనం క్లియర్ చేసుకున్నాం. అందరూ కూడా అదీప్ రాజు గారిని మంచి మెజార్టీతో గెలిపించమని అందరికీ ప్రార్థిస్తున్నాను. నమస్కారం. పెందుర్తి నియోజకవర్గం 88వ వార్డు కోటనార గ్రామంలో మన అదీప్ రాజు గారు, సతీమణి గారు, రాంపర్ సర్పంచ్ శిరీష్ మేడం గారు ఇక్కడ ఇచ్చేసిన అందరూ సంతోషంగా రండి. ఈ రోజు మన పెందుర్తి నియోజకవర్గంలో 88వ వార్డులో గతంలో ఉంది, మొన్న చెప్పాం మేము గతంలో అదీప్ రాజు గారు 2200 మెజార్టీ ఇచ్చాం. ఈ రోజు 88వ వార్డులో మా నాయకుల నాయకత్వంలో 88వ వార్డు వైసీపీ నాయకత్వంలో మేము 4000 మెజార్టీ ఇస్తామని చెప్తున్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 88వ వార్డు పెందుర్తి నియోజకవర్గం మేము బూడి ముత్యాలకి అదీప్ రాజు గారికి మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి మా 88వ వార్డుకి మేము మంచి గిఫ్ట్ ఇస్తామని అదీప్ రాజు గారికి, శిరీష్ మేడం గారికి ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. आशीर्वाद में अदीप राज मरे आशीर्वाद में जगह अदीप राज श्रीराम रक्षा